అలానే మిసేసరం అమెరికా అగ్రరాజ్యం. ఆ దేశం వైపు ఎవరైనా చూడటానికి కూడా భయపడుతూ ఉంటారు. అందుకే ట్రంప్ మేము ఏదనుకుంటే అదే జరుగుతుంది అనేటువంటి కోణంలో మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. అదేమంటే మేము ప్రతీకార సుంకాలు వేస్తాం అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఆ ప్రతీకార సుంకాలను కూడా వేశారు. కానీ ఆయా దేశాల్లో కల్లోలం చేసేలాగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఉన్నాయి. అది అమెరికాకు కూడా తగిలింది. ఇదంతా కూడా మానవ తప్పిదం, ట్రంప్ రూపంలో వచ్చినటువంటి ప్రమాదం. కానీ ప్రకృతి రూపంలో అమెరికాని అతలాకుతలం చేస్తున్నటువంటిది సైక్లోన్ బాంబు. ఈ సైక్లోన్ బాంబు అమెరికాను విలవిల గడగడలాడేలా చేసింది. 10,000 విమానాలు పైకి ఎగరకుండా కిందనే ఆగిపోయాయి. బీభత్సం సృష్టించింది ఇది సైక్లోన్ బాంబు అనేది. అక్కడ విమానాలతో పాటు జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ఎలక్ట్రిసిటీ మొత్తం ఆగిపోయింది. కొలరాడో దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈశాన్య రాష్ట్రాలు, అమెరికాకు సంబంధించిన ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో కూడా మొత్తం జనజీవనం స్తంభించిపోయింది. మంచు తుఫాన్ అమెరికాని కప్పేసింది. దాని నుంచి బయటపడటానికి కొన్ని వేల మంది సైనికులు అక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మునిపెన్నడూ లేని విధంగా, దశాబ్ద కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సైక్లోన్ బాంబ్ అనేటువంటిది పడింది అమెరికా మీద. ఆ కారణం చేత భారీగా నష్టం జరిగింది. అలాగే రాకపోకలు కూడా లేవు. ఆయా రోడ్ల మీద పేరుకుపోయింది మంచు. దాన్ని క్లియర్ చేసేటువంటి పనిలో ఇప్పుడు అమెరికా యంత్రాంగం నిమగ్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ట్రంప్ తన పందాన్ని అయితే మార్చుకోవట్లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దాదాపుగా అమెరికాలో ఉన్నటువంటి 25% ప్రదేశం అతలాకుతలము అయ్యింది. ఈవెన్ కనెక్టికట్ దగ్గర నుంచి కొలరాడో, కనెక్టికట్ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా జనజీవనం స్తంభించి నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి, ఒక బీభత్సమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అంటే మానవ తప్పిదం కారణంగా అమెరికాకి ముప్పు ఏర్పడితే ట్రంప్ రూపంలో, ప్రకృతి రూపంలో సైక్లోన్ బాంబ్ రూపంలో ఇప్పుడు అమెరికా కొన్ని వేల విమానాలని కిందనే ఉంచుకోవాల్సి వచ్చింది. అలాగే జనజీవనం స్తంభించిపోయింది. చీకటి వాతావరణం అక్కడ అలముకుంది. మరి ఈ పరిణామం అమెరికా మీద ప్రకృతి కూడా కోపగించినట్టు అనిపిస్తూ ఉన్నా, లేదంటే ట్రంప్ చేస్తున్న పనులకు ప్రకృతి ప్రకోపించి ఆ విధంగా చేసిందా, లేదా అమెరికాకి సర్వసాధారణమే ఇవని చెప్పి అనుకోవాలా మనం అనే దాని మీద కామెంట్ చేయొచ్చు.